వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ నరేష్. కార్తీక మాసం ఆ పరమశివుడికి చాలా ఇష్టమైన మాసం. ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో ఉదయాన్నే గుడికి వచ్చి దీపం వెలిగించి ఆ శివుడికి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అయితే రేపు కార్తీక మాసంలో మూడో సోమవారం భక్తులు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి తెలుసుకోవడానికి ఈరోజు మనం ప్రముఖ ఆస్ట్రాలజర్, అమ్మవారి ఉపాసకులు, గణపతి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గురువుగారు, కార్తీక మాసం రోజు ఎప్పుడు అంటే మాసం మొత్తం కూడా ఎప్పుడు చూడం భక్తుల సంఖ్య కానీ భక్తి భావం కానీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో ఉదయాన్నే చాలా గుడిలో చూస్తుంటాము, దేవాలయం ఓపెన్ చేయకముందే వచ్చేసి నించుంటారు. అలాంటి పవిత్రమైన మాసం. ఇంకోటి శివుడికి ఎంతో ఇష్టమైన మాసం. సో ఈ మాసంలో ఇప్పుడు రేపు సోమవారం, మూడో సోమవారం, ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తే భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి? తప్పకుండా అందరికీ కూడా కార్తీక మాస కృష్ణ పక్ష శుభాకాంక్షలు. ఎందుకంటే ఆల్రెడీ మన పౌర్ణమికి శుక్లపక్షం అయిపోయింది, హాఫ్ 15 రోజులు అయిపోయాయి. అంటే ఒక సగము కార్తీక మాసం అయిపోయింది. మరొక సగములో మనకు కృష్ణపక్షంలో మొట్టమొదటి సోమవారము మనకు రేపు 3వ తారీఖు నాడు రావడం జరుగుతున్నది. కనుక మఖా నక్షత్రంతో కూడుకున్నటువంటి ఈ యొక్క సోమవారంను భక్తులు చక్కగా కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతున్నది. మరి ఏ విధంగా చేసుకున్నట్టయితే ఈ యొక్క మఖా నక్షత్రము మరియు ఈ యొక్క సోమవారము యొక్క విశిష్టత మీకు యోగించుతుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, మఖా నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా ఈ యొక్క సోమవారం రోజునాడు కార్తీక మాసంలో పరమ పవిత్రమైనటువంటి యొక్క కార్తీక మాసంలో మనకు 3వ సోమవారము మఖా నక్షత్రంతో కూడి ఉన్నటువంటి రోజును మీరు అభిషేక రూపకంగా, అదేవిధంగా ఈశ్వరునికి అన్నపూజ రూపకంగా చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం గోచరిస్తుంది. మీ చంచలమైనటువంటి మనస్తత్వం ఏదైతే ఉంటుందో మఖా నక్షత్రం వారికి ఒక రాయల్ ఫీలింగ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఒక రాయల్టీ అనేటువంటిది ఉంటుంది వారి మనసులో. కానీ వెన్నెలాంటి వారిని అర్థం చేసుకోవాలి. అయితే ఈ యొక్క కార్తీక మాసంలో మఖా నక్షత్రం ఎవరిదైతే ఉందో వారు ఖచ్చితంగా కూడా అన్నపూజ చేసుకోండి ఈశ్వరునికి. లేదు అందరూ కూడా సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు, వివాహంలో డిస్టర్బెన్స్ ఉండేటువంటి వారు, కొత్తగా వివాహం అయింది, భార్యాభర్తలకు గొడవలు జరిగేటువంటి వారు, మరియు వ్యాపార అభివృద్ధి కోరుకునేటువంటి వారు, అదేవిధంగా ఉద్యోగంలో మంచి మార్పు కోరుకునేటువంటి వారు, రేపు సోమవారం రోజు ఈరోజు మీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఈశ్వరునికి అన్నపూజ చేయండి. ఎట్లా అంటే ఒక కేజీ బావు అన్నాన్ని మెత్తగా ఉడికియండి, మెత్తగా వండి పంచామృతాలతో ముందుగా ఈశ్వరునికి అభిషేకం చేసుకొని ఏదైనా దేవాలయంలో అటు పిమ్మట చక్కగా కూడా తుడిచేసి ఆ యొక్క లింగాన్ని దాని మీద చక్కగా కూడా ఈ యొక్క అన్నంతో చక్కగా కూడా అలంకరణ చేసి అన్నాభిషేకం చేసుకొని, కుదిరితే రుద్రం చెప్పమని చెప్పండి అక్కడ బ్రాహ్మణులకు. రుద్రం చెప్పుకుంటూ ఈ యొక్క అన్నాభిషేకం చేయండి. లేదు అనుకున్నట్టయితే కేవలం మీరైనా కూడా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ యొక్క మంత్రాన్నైనా కూడా మీరు చెప్పుకుంటూ ఆ యొక్క అన్నాన్ని మీరే వేసుకోండి, ఎవరు లేరు అక్కడ అనేటువంటి సందర్భంలో. ఈ విధంగా అభిషేకం చేసినటువంటి ఆ యొక్క అన్నానికి చక్కగా కూడా 4 పుష్పాలతో అలంకరణ చేసుకొని మంగళహారతి ఇచ్చేసి నివేదన చేసి ఏదైనా ప్రసాదము అటు పిమ్మట ఆ యొక్క అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. చక్కగా కూడా నీట్గా ఉన్నది, ఎందుకంటే అక్కడ కాస్త మలినంతో ఉన్నటువంటివి పెట్టకుండా, ఎందుకంటే దీనిని మళ్ళీ మనం ప్రసాదంగా చేయాలి. చక్కగా కూడా ఒక 2 ప్యాకెట్ల పెరుగు తీసుకొని ఆ 2 ప్యాకెట్ల పెరుగు అందులో పోసి చక్కగా కూడా కలిపేసి తగినంత ఉప్పు వేసి అక్కడే అట్టి ప్రసాదాన్ని మరలా కూడా ఈశ్వరునికి నివేదన చేసి గుళ్ళో ఉన్నటువంటి వారందరికీ కూడా పెట్టండి. పెరుగు తింటే కడుపు ఎంత చల్లబడుతుందో
తిన్నటువంటి వారు అందరూ ఎవరైతే ఉన్నారో వారు మీ కడుపు చల్లగా ఉన్నా అని చెప్పి కోరుకుంటారు. కనుక ఈ విధంగా అభిషేకం చేసినటువంటి అన్నాన్ని మీరు దద్దోజనంగా చేసి భక్తులకు పంచినట్టయితే ఖచ్చితంగా వారి మనసులో వారు ఎవరైతే తిన్నారో ఆ యొక్క ప్రసాదాన్ని వారు ఖచ్చితంగా అనుకుంటారు, అబ్బా బాగుంది అని అనుకుంటే చాలు, మీ యొక్క పని ఖచ్చితంగా అవుతుంది అక్కడ. విన్నారా? ఎందుకంటే ఎవరైతే మనము బాగుండద్దు అని కోరుకొని మనం ఏ విధంగానైతే మనల్ని కళ్ళు మొత్తం కూడా ఇట్లా వీడు నాశనం అయిపోవాలని ఏ విధంగానైతే అంటే మనకి ఏ విధంగానైతే తాకుతాయో అదేవిధంగా నరఘోష ఏ విధంగానైతే తాకుతుందో అదేవిధంగా మనము ఈ యొక్క దద్దోజనం పంచినటువంటి పిమ్మట వారి కడుపు చల్లబడుతుంది అక్కడ. ఎవరైతే భక్తుల యొక్క కడుపు, అప్పుడు వారి కడుపులో నుండి ఖచ్చితంగా కూడా వారు అనుకుంటారు, కోరుకుంటారు మీరు మంచిగా ఉండాలి అని కానీ లేకుంటే ఏదైనా ఖచ్చితంగా అనుకుంటారు. ఆ సందర్భంలో మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కనుక ఈ యొక్క 3వ తారీఖు నాడు మనకు రాబోయే ఈ యొక్క 3వ సోమవారాన్ని మీరు ఈ విధంగా యూజ్ చేసుకోండి. మకా నక్షత్రంతో కూడి ఉన్నటువంటిది కనుక మకా నక్షత్రం ఏమిటంటే పితృదేవతలది. అదేవిధంగా కేతువు నక్షత్రం మకా నక్షత్రం కనుక కేతువు ఏమిటి అంటే మనకు మోక్షకారకుడు. కనుక మోక్షం దొరికేటువంటి విధంగా మనకు ఆ యొక్క ఈశ్వరుడు ప్రసాదాన్ని ఇస్తాడు, ఈశ్వరుడు మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. కనుక అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోండి. గురుగారు, అలాగే కార్తీక మాసంలో ముఖ్యంగా ఈ పూజలు, ముఖ్యంగా దీపాలు పెట్టడం వల్ల భక్తులకు ఆ పరమ శివుడు ఎలాంటి అనుగ్రహం ఇస్తాడు? ఖచ్చితంగా కూడా దీపం పెట్టేసి వెళ్ళిపోకూడదు. ఎవరైనా కూడా ఒక దీపం అనేటువంటిది వెలిగించిన తర్వాత ఖచ్చితంగా కూడా అక్కడ కూర్చొని ఒక 2 నిమిషాలు ఒక దీపం అనేది వెలిగించేటువంటి సందర్భంలో ముక్కోడి దేవతలు కూడా మనం పెట్టినటువంటి దీపాన్ని చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం అక్కడ దీపం పెట్టేసి వెళ్ళిపోతే ఎవరు కూడా పట్టించుకోరు. చాలామంది కూడా ఈ విధమైనటువంటి పొరపాట్లు చేస్తారు. దీపం పెట్టి మనం అక్కడ ఒక నిమిషం కూర్చొని ఏదైనా ఓం నమః శివాయ అని కానీ ఏదైనా ప్రొనౌన్సియేషన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ ముందు తరాలకు మంచి భవిష్యత్తును ఇస్తారు. అదేవిధంగా మనకు మోక్షాన్ని చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క దీపారాధన చేయడం వలన. కార్తీక మాసం పాపాలు అనేటువంటివి ఎంతో కొంత ప్రక్షాళన జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా దీపాలు ఎందుకు వెలిగిస్తారు? ఆకాశ దీపాన్ని ఎందుకు పెడతారు? అదే చెప్తున్నాను కదా నాన్న, మనకు దీపం అనేటువంటిది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. కనుక ఆ యొక్క ఈశ్వరుడు కొలువు ఉండేటువంటిది వాస్తవానికి ఒక దీపం అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క మట్టి ప్రమిద దగ్గర నుండి లేదా వెండి ప్రమిద అయినా ఏదైనా కూడా అక్కడి నుండి అందులో పోసేటువంటి మనకు నూనె, నువ్వుల నూనె లేదా నెయ్యి, అటు పిమ్మట ఆ యొక్క వత్తులు, ఇవన్నీ కూడా ప్రతిదానికి కూడా మనకు శాస్త్రంలో గొప్ప విషయాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక దీపంలో ఈశ్వరుడు కొలువై ఉంటాడు, విష్ణుమూర్తి కొలువై ఉంటాడు, అదేవిధంగా మన కోరికలు, ఇలా ప్రతిదీ కూడా అందులో ఉంటుంది. కనుక దీపం అంటే కేవలం మనం వట్టి దీపం అనేటువంటిదే చూస్తాం, కానీ అందులో చాలా అర్థం ఉంటుంది. శివుడికి ముఖ్యంగా కార్తీక మాసంలోనే ఎందుకు దీపం పెట్టాలి అనే డౌట్ చాలా మందిలో ఉంది. ఏం చెప్తారా? ఎందుకని కార్తీక మాసంలో పెట్టాలి అని ఎవరు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. వీరి విధంగా కార్తీక మాసం వచ్చేసరికి దీపారాధన కావచ్చును, దీపదానాలు కావచ్చును, ఆ విధంగా ఆయన ప్రతిరోజు దీపం పెట్టాలి ఈశ్వరునికి. ఈశ్వరుడు ఇప్పుడు ఇంతటి శరీరం ఉంది, ఇంత మనం మాట్లాడుతున్నాం, నలుగురిని చూడగలుగుతున్నాం. నలుగురిని చూడలేని వారు ఎంతమంది ఉన్నారు? దేవాలయానికి నడక కాళ్ళు లేని వారు ఎంతమంది ఉన్నారు? రకరకాలైనటువంటి మనుషులు ఉన్నారు. మనము శారీరకంగా బాగున్నాం కనుక జస్ట్ థ్యాంక్ యూ చెప్పడానికి ఒక దీపారాధన చేసి రండి. అక్కడ అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది. అది కూడా మాకు చేత కాదు అనేటువంటి వారు కూడా ఉన్నారు. 12ంటికి నిద్రలేసేటువంటి వారు ఉన్నారు. ఏం చెప్తాం? కనుక ప్రతిరోజు కూడా దీపారాధన అనేటువంటిది చేయాలి. కార్తీక మాసం అంటే కార్తీక మాసము, శ్రావణ మాసము, ఈ రెండు కూడా ప్రీతి. ధన్యవాదాలు గురుగారు.